హర హర మహాదేవ్. హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మనం కుంభమేళా కంప్లీట్ చేసుకొని అయోధ్య వెళ్ళి అయోధ్య నుంచి నైట్ అయితే కాశీ వచ్చాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను కాశీలో అయితే ఉన్నాను. వారణాసిలో కూడా ఫుల్ జనాలు అయితే ఉన్నారు. ఇక్కడ శివుని దర్శనానికి అయితే 8 గంటల నుంచి 10 గంటల సమయం అయితే పడుతుంది. ఎంత బిజీగా ఉన్నా మనమైతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి తెలిసిన అతనే ఇక్కడ నాగాచారి గారు అని ఇక్కడ ఒక అతను ఉన్నాడు. కొత్తగూడెం నుంచి, మన తెలంగాణ కొత్తగూడెం నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాడు. మన తెలుగు వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళ దగ్గరుండి అన్ని ప్లేసెస్ చూపించి, అన్ని టెంపుల్ చూపించి, మన గంగ దగ్గరికి తీసుకెళ్ళి గంగ దగ్గర హారతి చూపించి, అక్కడ ఎవరికన్నా పెద్దవాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి ఏమైనా కార్యక్రమాలు ఉంటే మన తెలుగు వాళ్ళతో పూజ అయ్యగారులతో వాళ్ళతో పూజ చేయించి అన్ని దగ్గరుండి చూసుకుంటాడు. ఇప్పుడైతే ఈ రూమ్ దగ్గర నుంచి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. టెంపుల్ దగ్గర 8 గంటల నుంచి 10 గంటలు అయితే దర్శనం అయితే పడుతుంది అంటున్నారు. చూద్దాం అక్కడికి వెళ్ళి ఎంత సమయం పడుతుందో. రండి. రూమ్ దగ్గర స్టార్ట్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. టెంపుల్కి వెళ్ళే రోడ్లో చూడండి ఎలా ఉన్నాయో. చాలా చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి, చిన్న చిన్న సందులు. ఇద్దరు పక్క పక్కన నడవడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి. చిన్న చిన్న సందుల్లాగా ఉన్నాయి అన్నీ. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు మనమైతే మెయిన్ రోడ్లోకి వచ్చామండి. ఇక్కడ ఈ లైన్ చూసారా, ఇది టెంపుల్కి, కాశీ విశ్వనాథ టెంపుల్ దర్శనానికి ఈ లైను 4 కిలోమీటర్లు ఉంది. మనమైతే 4వ నెంబర్ గేట్ దగ్గరికి వచ్చాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ దగ్గర నుంచి. ఇక్కడ 300 మీటర్సే ఉంటుంది. ఇక్కడికైతే వచ్చాను. మనం ఇక్కడ నుంచే లోపలికి అయితే ఎంట్రీ అవ్వాలి. మనకి ప్రోటోకాల్లో స్పెషల్ దర్శనం లాగా పంపిస్తారు. కొంచెం అమౌంట్ అయితే అవుతాయి, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అమౌంట్ గురించి ఆలోచించకూడదు. క్యూ లైన్లో నిలబడాలి అని అంటే 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల క్యూ ఉంది. 10 గంటల నుంచి 12 గంటల సమయం అయితే పడుతుంది. ఫుల్ రష్ ఉంది. అందుకని మేము డైరెక్ట్గా అమౌంట్ అయినా పర్లేదు డైరెక్ట్గా వెళ్ళాము. దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చానండి. ఇప్పుడే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఫోన్ అయితే ఎలో లేదు లోపలికి. పోలీస్ అన్న మొబైల్ తీసుకొని 2 ఫోటోలు అయితే దిగి నా నెంబర్ సెండ్ చేసుకున్నాను. ఇప్పుడైతే బయటకు అయితే వచ్చామండి. ఈ క్యూ లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది 4వ నెంబర్కి వెళ్ళే గేట్ క్యూ లైను. ఇప్పుడైతే మనం కాలభైరవ టెంపుల్కి వెళ్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రష్ ఎలా ఉందో చూడాలి. వెళ్దాం రండి. ఇప్పుడే దర్శనం అయితే చేసుకొని బయటకు అయితే వచ్చానండి. డైరెక్ట్గా గర్భగుడి దగ్గరికి అయితే వెళ్ళాను. ఇక్కడ కూడా పెద్ద క్యూ లైన్. 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు 6 గంటలు టైం పడుతుంది. అది 10 మీటర్ల దూరంలో నుంచి చూడాలి. కానీ కొంచెం అమౌంట్ పెట్టి డైరెక్ట్గా గర్భగుడిలోకి అయితే వెళ్ళాను. ఈ దండ అయితే నాకు కాలభైరవ టెంపుల్ దగ్గర వాళ్ళు అయితే ఇచ్చినారు. ఇప్పుడైతే బయటకైతే వస్తున్నాము టెంపుల్ దగ్గర నుంచి. ఇప్పుడు మనమైతే గంగా నది దగ్గరకు వచ్చామండి. ఇది మణికర్ణిక ఘాటు. ఇక్కడైతే పిండ ప్రదానాలు అయితే చేస్తారు. ఇక్కడ మన తెలుగు అయ్యగారులు కూడా ఉన్నారు. చూడండి ఎంతమంది అయితే ఉన్నారో. నాకు పెద్దవాళ్ళకి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేనైతే ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు చేద్దామని వచ్చాను. చూడండి నదిలో బోట్ రైడ్ అయితే చేస్తూ ఉన్నారు అందరూ చాలామంది. కుంభమేళా ప్రయాగరాజ్ వెళ్ళలేని వంటి వాళ్ళు కూడా ఇక్కడ గంగానది దగ్గరకు వచ్చి ఇక్కడైతే స్నానం చేస్తూ ఉన్నారు చాలామంది. చూడండి అది ఎలా ఉందో. ఇప్పుడు మనమైతే విశాలాక్షి శక్తిపీఠం దగ్గరికి అయితే వచ్చామండి. అక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది ఘాట్ దగ్గర నుంచి. ఇదే అండి టెంపుల్. టెంపుల్లో మొబైల్ అయితే ఎలో లేదు, ఏదో కొంచెం కొంచెం తీశాను. చూడండి. ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాను. భోజనం చేసుకొని మళ్ళీ సాయంత్రం 5 గంటలకల్లా అశ్వమేధ ఘాట్కి గంగా హారతికి అయితే మళ్ళీ వస్తాను. ఈ లైన్ చూడండి, ఇది కూడా 2వ నెంబర్ గేట్. ఈ లైన్ ఇదేనండి దశ అశ్వమేధ ఘాట్. చూడండి ఇక్కడ నుంచి అయితే మన గంగా హారతి అయితే ఇస్తారు. ఇప్పుడైతే ఇక్కడికి ఈ ఘాట్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ జనం చూడండి ఎంతమంది ఉన్నారు. మన బ్యాడ్ లక్ ఏంటి అంటే ఈరోజు గంగా హారతి అయితే ఆపేశారు. ఈ నెల 28 వరకు ఆపేశారంట. బ్యాడ్ లక్. ఏం చేస్తాం ఇంకా. దశరథ మహారాజు ఇక్కడైతే యాగం చేసినారంట. అందుకని ఇక్కడ ఈ ఘాట్కి దశాశ్వమేధ ఘాట్ అనే పేరైతే వచ్చింది. చూడండి ఈ ఘాట్లో కూడా కొంతమంది స్నానం అయితే చేస్తున్నారు. చూడండి
గంగా హారతి ఇస్తే మీకైతే చూపిద్దాం అనుకున్నాను, కానీ ఈ నెల ఆఖరి వరకు అయితే ఆపేసినారు, అందుకని మీకు చూపించలేకపోతున్నాను. ఓకే అండి, ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా అండి, మరొక వీడియోలో కలుద్దాం.